जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की, सुदर्शन भगवान की जय, पंच तत्व की जय, चैतन्य निकाय की जय, पवन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। हरे कृष्ण प्रभु ओम जी अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఇప్పుడు మనము దైవాసుర స్వభావములు 16వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని ఈరోజు మనము చూస్తాము. సో చివరి విభాగంలోకి వచ్చేసాము. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవతల యొక్క స్వభావాలని, దైవీ గుణాలను పొందినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలని, అసుర స్వభావాలని తెలియజేయడం అనేటువంటి జరిగింది. చాలా విపులంగా అనేక శ్లోకాల్లో మనకి అసురుల యొక్క గుణాలని, అసురుల యొక్క స్వభావాన్ని, అసురులు ఏ విధంగా కర్మలు చేస్తారు, అసురుల కర్మల వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్గా వ్యక్తం చేశారు. ఇక ఈ చివరి విభాగంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెప్పదలుచుకున్నారు అనంటే, ఈ అసురు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మారగలరా? ఒకవేళ మారగలిగితే వాళ్ళు ఏం చేయాలి మారాలి అని అంటే? ఈ అసురీ స్వభావాలను వదిలేయాలంటే మొదలుగా వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ సెక్షన్లో, అంటే ఇప్పటి నుంచి 21వ శ్లోకం నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడు వివరించనున్నారు. ఈ రోజు మనము 21వ శ్లోకం చూద్దాం. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధాస్తథా లోభాస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటిచే బుద్ధిమంతుడైనటువంటి ప్రతి మానవుడు వానిని త్యజించవలను. సో అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి ఉండేటువంటి గుణాలలో కామము, క్రోధము, లోభము అనేటువంటివి కూడా 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ 3 లక్షణాలని మనం త్యజించగలిగితే మనలో ఉన్నటువంటి అసుర స్వభావం పోతుంది. మనము చక్కగా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. ఇది ఈ రోజు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం. దీన్ని మనము కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు కృష్ణుడు వివరించినటువంటి అసుర స్వభావాల గురించి ఆలోచిస్తే, లేదంటే దైవ స్వభావాల గురించి చూస్తే, మనకి ఈ స్వభావాలు అనేటువంటివి పుట్టిన తరువాత మన పెంపకం వల్లనో లేకపోతే మనకు ఉన్నటువంటి పరిసరాల వల్లనో కొంత ప్రభావం ఉంటే, యాక్చువల్గా అయితే పుట్టుకతోనే మనకి ఈ స్వభావాలు అనేటువంటివి వస్తున్నాయి. ఉదాహరణకి పాముని తీసుకోండి. పాముకి కాటు వేసేటువంటి స్వభావం ఉంది. అది అన్ని జంతువుల్ని కాటువేస్తుంది. తన దారిలో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని కాటేస్తుంది. అలానే ఒక్కొక్కసారి మనుషుల్ని కూడా కాటేస్తుంది. అంటే పాముకి కాటు వేసేటువంటి స్వభావము అనేటువంటిది పుట్టుకతోనే వచ్చింది. ఈ స్వభావాన్ని ఎలా కలిగింది అది? ఇంకోవైపు చూస్తే సాధు జంతువుగా ఉన్నటువంటి గోవు, ఆవు యొక్క శరీరం పాము యొక్క శరీరం కంటే పెద్దగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కానీ ఆవు చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలా మనం చూస్తే ప్రతి జీవికి కూడా ఒక్కొక్క స్వభావం అనేటువంటిది వారి పుట్టుకతోనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనంటే, ఈ భౌతిక ప్రకృతితోటి వాళ్ళకు ఉన్నటువంటి సాంగత్యం కారణంగా, ఈ భౌతిక ప్రకృతిలోని గుణాల యొక్క ప్రభావం కారణంగా. మనకు అదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు 13వ అధ్యాయంలో కూడా తెలియజేశారు. కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మసు. అంటే మనం పొందుతున్నటువంటి ఉన్నత అధమ జన్మలు ఏవైతే ఉన్నాయో వీటికి మనకు ఉన్నటువంటి గుణాల యొక్క సంపర్కమే కారణము అనేటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. అంటే మనం ఏ గుణంలో ఉన్నామో
ఆ గుణానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని మనం భవిష్యత్తులో పొందబోతున్నాం. అంతేకాని ఏదో యాదృచ్ఛికంగా మనకు వస్తున్నటువంటి శరీరాలు కాదు, మనకు వస్తున్నటువంటి గుణాలు కాదు. ఈ అసుర స్వభావాలైనా లేదంటే దైవీ స్వభావాలైనా. ఒకవేళ మనం అసురీ ప్రవృత్తితోటి మరణించామనుకోండి, నరకలోకాలకు వెళ్తాం. తిరిగి మనం జన్మ తీసుకుంటే ఏ జంతు శరీరాలను మనం పొందుతాం. కొంతమందికి దైవీ స్వభావం కలిగినటువంటి శరీరాలు ఇవ్వబడతాయి. అంటే ఎలా జన్మించాలి అనేటువంటిది మనమే ఎంచుకుంటున్నాం. మన యొక్క చాయిస్ ప్రకారంగా మనం ఎంచుకుంటున్నాం. చూడండి, ఇద్దరు జీవులు ఒకే కుటుంబంలో జన్మించారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడికి అసురీ స్వభావం ఉంది, కానీ ప్రహ్లాదుడికి దైవీ స్వభావం ఉంది. ఈ ఇద్దరు జీవులకి వారు వారు కోరుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా ఈ ఇద్దరు జీవులు వారి యొక్క కర్మలకి, గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా వారికి అలాంటి జీవితం ఇవ్వబడింది. ఒకే కుటుంబంలో పుట్టినటువంటి తండ్రి కొడుకులకే ఒకరికి అసుర స్వభావం ఉంటే ఇంకొకరికి దైవీ స్వభావం అనేటువంటిది ఉంది. అంటే భగవంతుడు మనం ఏం కోరుకుంటే అది మనకి ఇస్తున్నారు. అయితే కొంతమంది భగవంతుడితో కోరుకోవచ్చు. ఎలా అంటే, నాకు నీ మందిరానికి రావాలని ఉంది, నీకు సాష్టాంగ నమస్కారం చేయాలని ఉంది, నాకు నిన్ను ప్రార్థించాలని ఉంది, శాస్త్రాలను చదవాలని ఉంది, లేదంటే నాకు మార్గనిర్దేశనం చేసేటువంటి ఒక గురువు కావాలని ఉంది, నాకు నీ దివ్యమైనటువంటి హరినామాన్ని జపం చేయాలని ఉంది, జీవితం మొత్తం కూడా ధార్మికంగా గడపాలని ఉంది. ఇలా అనేక రకమైనటువంటి కోరికలు. ఈ కోరికలన్నీ కూడా దైవీ సంపత్తులు. ఇలాంటి కోరికలు కోరుకుంటే భగవంతుడు సంతోషిస్తారు. వెంటనే మనకు అవి వచ్చేలా ఏర్పాటు చేస్తారు. క్షణం కూడా ఆగరు భగవంతుడు. అంటే మన మనసులో దృఢంగా భగవంతుడి భక్తుడు కావాలి అని కోరుకుంటే భగవంతుడు క్షణం కూడా ఆగరు. మన దగ్గరికి అన్నీ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు చూడండి, ధ్రువుడు భగవంతుడిని కలుసుకోవాలని అనుకున్నాడు. అడవులకి వెళ్ళారు. భగవంతుడు ఆగారా? ఆగలేదు. వెంటనే నారద మహాముని పంపించేశారు. ధ్రువుడికి ఉపదేశం చేయించారు. ధ్రువుడు భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని చూపించారు. అలానే ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాదుడు ఇంతకు ముందు జన్మలో అడవిలో ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి తనకి సరి అయినటువంటి ప్రదేశం ఎక్కడా దొరకలేదు. వెతుకుతూ ఉంటే ఒక మందిరంలో విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటిది ఆయనకి అర్థమవుతుంది. ఆ మందిరంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ మందిరం మొత్తం కూడా శుభ్రం చేస్తాడు. ఎవరు చెప్పకపోయినా, ఎవరు ప్రేరేపించకపోయినా తనకు తానుగా వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి మండపం మొత్తాన్ని కూడా శుభ్రం చేసి ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకోవడం అనేటువంటి జరిగింది. దానివల్ల ఆయనకి గొప్ప భక్తి, సుకృతి అనేటువంటివి పెరిగిపోయాయి. అందుకే తర్వాత జన్మలో గొప్ప భక్తుడయ్యేటువంటి అవకాశాన్ని భగవంతుడు కలిగించారు. అంటే భగవత్ సేవ అనేటువంటిది ప్రహ్లాదుడికి సహజంగానే పుట్టింది. పుట్టుకతోనే వచ్చింది. ఇంకా పుట్టుకతోనే కాదు, పుట్టక ముందు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరిగింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు నారదుణ్ణి ప్రహ్లాదుడి యొక్క తల్లి దగ్గరికి పంపించి కృష్ణ కథను వినేలా చేసి పుట్టుకతోనే భక్తుడిగా మార్చేశారు భగవంతుడు. ఎందుకు అంటే ఆయన పూర్వజన్మలోనే భక్తుడు కావాలి అనేటువంటిది గొప్ప కోరిక. దదామి బుద్ధి యోగంతం ఏనం మాముపయాంతితే. అంటే భగవంతుడు మనలో బుద్ధి యోగాన్ని, అంటే మనకి భక్తులం అవ్వడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను భగవంతుడే కలుగజేస్తారు. సో మనం దాని గురించి వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. దృఢమైనటువంటి కోరిక మనసులో ఉంటే చాలు. అలా కాకుండా కొంతమంది నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను అసురుడు కావాలి అని కోరుకున్నారనుకోండి, దైవీ గుణాలు అవసరం లేదు, నాకు అసురీ గుణాలు కావాలి, అసురీ గుణాలు ఉంటే నేను ఇంద్రియ భోగం చేయొచ్చు, బాగా అనుభవించవచ్చు అని కోరుకున్నారనుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. సో వీటన్నిటిని ఉపయోగించి వాళ్ళు కూడా ఇంద్రియ భోగం చేయొచ్చు. సో భగవంతుడు దేవతలకైనా తండ్రే, అసురులకైనా తండ్రే. కాబట్టి ఎవరు ఏమి కోరుకున్నా ఇచ్చేస్తారు. కాకపోతే అసురులు కోరుకున్నటువంటిది వెంటనే ఇవ్వరు. వాళ్ళు చాలా కష్టపడేలా చేసి
ఆ కష్టంతో వాళ్ళు సాధించేలా చేస్తారు. ఎందుకంటే భగవంతుడికి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల మీద సంతృప్తి లేదు. అలా సంతృప్తి లేకపోవటం వల్ల వాళ్ళు పొందేటువంటి శక్తి, వాళ్ళు పొందేటువంటి సామర్థ్యం, వాళ్ళు పొందేటువంటి ఐశ్వర్యాలతోటి వాళ్ళు ఇతరులను ఇబ్బంది కలుగజేయటమే కాకుండా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడేసుకుంటారు. కాబట్టి భగవంతుడికి వాళ్ళ మీద అంత సంతృప్తి లేదు. వాళ్ళ కార్యాల మీద, వాళ్ళ కోరికల మీద అంత సంతృప్తిని చెందరు. కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి వరాలను ఇవ్వడానికి కొంచెం లేట్ చేస్తారు. కానీ వాళ్ళు సాధనలో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి దృఢమైనటువంటి కృషి చూసి భగవంతుడు సరే వీనికి అర్హత ఉంది, ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇచ్చేస్తారు. అందుకని చూడండి, చాలా మంది అసురులు ఎంతో గొప్ప తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు చేసిన తర్వాత దేవీ దేవతలు ప్రత్యక్షమై భగవంతుడు దేవీ దేవతల మాధ్యమం ద్వారా వాళ్ళ యొక్క కోరికలను తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనా భగవంతుడు దైవీ స్వభావం కలిగిన వాళ్ళకి, అసుర స్వభావం కలిగిన వాళ్ళకి తండ్రి కాబట్టి వాళ్ళు దానికి అర్హతని సాధిస్తే ఆ అర్హతకి అనుగుణంగా భగవంతుడు వాళ్ళు కోరుకున్నటువంటి జీవితాన్ని, వాళ్ళు ఎంచుకున్నటువంటి జీవితాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనము ఇలాంటి అసుర గుణాలను గనక పొంది ఉంటే మరి వాటి నుంచి ముక్తులము అవగలమా? దైవీ గుణాలను కూడా పొంది మనము కూడా భక్తులుగా మారగలమా? అది సాధ్యమా? అది సాధ్యమే అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ రోజు శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. కామం, క్రోధం, లోభం కారణంగా మనము అసుర ప్రవృత్తిని పొంది ఉన్నాము. ఈ 3 గుణాలే, ఈ 3 లక్షణాలే మనల్ని నరకద్వారం వరకు తీసుకెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ మూడిట్లో ముఖ్యమైనటువంటిది కామము. కామము మనిషిని అసురుడిగా మారుస్తుంది. కామము కారణంగానే క్రోధము, లోభము 2 కూడా వస్తున్నాయి. కాబట్టి కామాన్ని జయించటము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి కామము అనేటువంటిది మనకి శత్రువు. ఇలాంటి శత్రువుని జయించాలి అని అంటే శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఫస్ట్ అది మనలోనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడు. కాబట్టి మనసుని జయించాలి. కాబట్టి ఈ 3 గుణాలు అనేటువంటివి మనల్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడివేయబోతున్నాయి. కాబట్టి ఈ 3 గుణాలని త్యజించడానికి మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటి తెలుసుకోగలిగితే మనము ఈ అసుర ప్రవృత్తిని కోల్పోయి దైవీ ప్రవృత్తిని కలిగి ఉంటాం. కామము అనేటువంటిది ఒక సాధువుని కూడా అసురుడుగా మార్చేస్తుంది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం బిల్వమంగళ ఠాకూర్ స్టోరీ. బిల్వమంగళ ఠాకూరు తన తండ్రి మరణించినటువంటి సమయంలోనే తన తండ్రికి అంత్యక్రియలు కూడా చేయకుండా ఒక వేశ్య మీద ఆకర్షణతోటి, ఒక వేశ్య కోసం తను ఆ రోజు రాత్రి తుఫాను వస్తున్నా కానీ లెక్క చేయకుండా ఒక నదిని దాటుకోవడం కోసం, నది పొంగిపోతూ ఉంటే ఆ నదిని దాటడం కూడా కష్టమైతే ఒక చచ్చిపోయినటువంటి శవం కొట్టుకుని వస్తూ ఉంటే ఆ నదిలో ఆ శవాన్ని ఆసరాగా తీసుకుని నదిని దాటి వేశ్య ఇంటికి వెళ్తాడు. ఆ వేశ్య ఇంటి గేటు దగ్గర నిలబడి ఎంతసేపు పిలిచినా కానీ వేశ్య ఆ వర్షపు ఆ ఉరుముల చప్పుళ్ళ వేశ్య తలుపు తెరవకపోతే తను ఒక పామును చూసి తాడనుకొని పాము ఆసరాగా ఆయన ఆ బిల్డింగ్ పైకెక్కి వేశ్య యొక్క గది యొక్క కిటికీ తలుపులు పగలగొట్టి వేశ్య గదిలోకి వెళ్ళి మరి వేశ్యను కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే వేశ్య అతన్ని ఈ విధంగా తన తండ్రి మరణ సమయంలో కూడా వేశ్య మీద ఆకర్షితుడై రావటాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఎంత సిగ్గుచేటు నీకు, నువ్వు నా శరీరం మీద నీకు ఎంత పిచ్చి, దానికి బదులు నువ్వు ఒకవేళ భగవంతుడిని కనుక ప్రేమించి ఉన్నట్లయితే నువ్వు ఈ పాటికే భగవద్ధామానికి చేరుకొని ఉండేవాడివి, భగవంతుడిని పొందుండేవాడివి అని చింతామణి అనేటువంటి వేశ్య తనకి ఉపదేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వెంటనే బిల్వమంగళ ఠాకూర్కి జ్ఞానోదయం అయిపోయింది. తన గురువే చింతామణి ద్వారా పలుకుతున్నారు అని తెలుసుకొని వెంటనే ఆయన కృష్ణుని కలవడం కోసం వృందావనం వెళ్ళిపోయి కామాన్ని త్యజించి గొప్ప భక్తిని ప్రదర్శించి భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. అంటే ఎంత కామ ప్రభావుడైనా సరే దాన్ని వదిలేయడం ద్వారా శుద్ధ భక్తుడు అవ్వగలడు, కృష్ణుని దర్శనానికి కూడా పాత్రుడు కాగలడు. అంటే కామాన్ని వదిలివేసి భక్తులము కాలేము అని కాదు. అజామిలుడు కూడా చూడండి, అజామిలుడు కూడా కామంతో ఒక వేశ్యతోటి సంసారం చేస్తాడు.
వేశ్య ద్వారా 10 మంది పిల్లలను కంటాడు. అదృష్టం కొద్దీ తను ఇంతకు ముందు జన్మలో తను ఈ జన్మలోనే బ్రహ్మచారిగా ఉన్నటువంటి సమయంలో తను చేసినటువంటి భక్తి కారణంగా తన పుత్రుడికి నారాయణ అనేటువంటి పేరుని పెట్టి అంత్య సమయంలో తన పుత్రుడిని పిలిచి నారాయణ అనే పేరుతోటి తను కామాన్ని జయించేశారు. తనకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వబడి హరిద్వార్కి వెళ్ళిపోయి 12 సంవత్సరాల పాటు గొప్ప భక్తిని ప్రదర్శించి చివరికి భగవంతుడి యొక్క కరుణను కూడా పొందాడు. భగవద్ధామాన్ని చేరుకున్నాడు. స్వయంగా విష్ణు దూతలే వచ్చి ఆయన్ని వైకుంఠ లోకానికి విమానం మీద తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇవి కామాన్ని జయించి భగవద్ధామాన్ని చేరుకున్నటువంటి కొంతమంది భక్తులకి ఉదాహరణ. ఎందుకు మనం కామం గురించి ఇంత ఎక్కువగా చెప్పుకుంటున్నాము అని అంటే, కామము క్రోధానికి, లోభానికి కూడా కారణం కాబట్టి. అంటే కామము అంటే కోరికలు కూడా, భౌతికమైనటువంటి కోరికలు. ఈ భౌతికమైనటువంటి కోరికలు కనుక మనకి తీరకపోతే మనలో కోపం అనేటువంటిది పెరుగుతుంది. ఒకవేళ కోరికలు తీరితే మనలో లోభం పెరుగుతుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. అంటే కామము అంటే కావాలి కావాలి అని అనిపించడం, లోభము అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనిపించడం. అంటే క్రోధము గురించి ఒకవేళ ఆలోచిస్తే, క్రోధము అనేటువంటిది మనకి కామము తీరనప్పుడు వస్తుంది. ఉదాహరణకి దూర్వాసమునికి వచ్చినటువంటి కోపం. దూర్వాసమునికి గౌరవం దక్కలేదు అని చెప్పేసి ఆయనకి క్రోధం వచ్చింది. అందుకని ఆయన అంబరీషుడి మీద క్రోధాన్ని వ్యక్తం చేశాడు. చివరికి ఏం జరిగింది? క్రోధం వల్ల సుదర్శన భగవానుడు ఆయన్ని వెంబడించడం జరిగింది. అలానే హిరణ్యకశిపుడు కూడా చూడండి, ముల్లోకాలు తను చెప్పినటువంటి మాట వింటారు. ప్రపంచం మొత్తం కూడా తను చెప్పినటువంటి మాట వింటూ ఉంటే తన పుత్రుడు అయినటువంటి వాడు 5 సంవత్సరాల బాలుడు తను చెప్పినటువంటి మాట వినలేదు. అందుకనే ఆ 5 సంవత్సరాల బాలుడి మీద ఆయన క్రోధాన్ని ప్రదర్శించాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో విచక్షణ కోల్పోయాడు. తన కోపంతో తన పుత్రుడు అయినటువంటి ప్రహ్లాదుని చంపేయాలి అని కోరుకున్నాడు. కానీ ప్రహ్లాదుడికి భగవంతుడి యొక్క ఆశ్రయం ఉంది కాబట్టి, భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాడు. తన కోపంతో తనే నాశనం అయిపోయాడు. అంటే కోపం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు తను చెప్పినటువంటి మాట అందరూ వినాలి, వినకపోతే వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవాలి అనేటువంటి ధోరణి కలిగి ఉంటారు. అంటే తనే కేంద్రముగా తన మాటే అందరూ వినాలి అనేటువంటిది క్రోధం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు స్వభావం. క్రోధము అనేటువంటిది తనను పతనం చేస్తుంది అనేటువంటి విషయం హిరణ్యకశిపుడి ద్వారా లేదంటే దూర్వాసముని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదే క్రోధాన్ని వదిలి ఉన్నట్లయితే ప్రహ్లాదుల్లాగా, అంబరీషుల్లాగా వాళ్ళు కూడా దైవీ స్వభావాలను కలిగి ఉండి భగవంతుడి యొక్క కృపకి పాత్రులై ఉండేవాడు. కోరిక కనుక ఒకవేళ తీరింది అనుకోండి, మనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి లోభం పెరుగుతుంది. సో ఉదాహరణకి చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రుల్ని నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి అని అడిగారు అనుకోండి. తల్లిదండ్రులు వద్దమ్మా నీకు చాక్లెట్ ఇస్తే నీకు జలుబు చేస్తుంది, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అని చాక్లెట్ ఇవ్వలేదు అనుకోండి. అంటే తన కోరిక తీర్చలేదు. ఏం చేస్తాడు చిన్న పిల్లవాడు? వెంటనే నేల మీద పడిపోతాడు. 2 కాళ్ళు 2 చేతులు ఊపుకుంటూ గిలగిల కొట్టుకుంటూ నాకు చాక్లెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి తన కోపాన్ని మొత్తం కూడా తను ఏ విధంగా ప్రదర్శించగలడో ఆ విధంగా ప్రదర్శించేస్తాడు. కానీ పాపం తల్లిదండ్రులకి వీడికి చాక్లెట్ ఇస్తే పళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుందని వాళ్ళ ఆలోచన. కానీ ఇంత కోపపడుతున్నాడు కాబట్టి తల్లిదండ్రులు సరే కోరికను తీరుస్తాను, ఈ ఒక్కసారే తీరుస్తాను, ఒక చాక్లెట్ ఇస్తాను తినేసి ఊరుకో అని చెప్తారు. ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఆ పిల్లవాడు సరే అని చెప్పి ఒక చాక్లెట్ తీసుకొని చాక్లెట్ తిన్న తర్వాత ఇంకో చాక్లెట్ కావాలి అని అడుగుతాడు. ఆ చాక్లెట్ కొడుతున్న తర్వాత ఇంకో చాక్లెట్ కావాలి అని అడుగుతాడు. అంటే ఇది లోభం. అంటే ఒకటి పొందితే ఇంకొకటి కావాలి అనేటువంటి కోరిక.
అలా పెరుగుతూనే పోతూ ఉంటాయి. లక్షాధికారి కోటీశ్వరుడు కావాలనుకుంటాడు, కోటీశ్వరుడు మిలీనియర్ కావాలి అనుకుంటాడు, మిలీనియర్ ఇంకా పెద్దవాడిని కావాలనుకుంటాడు. గ్రామంలో ఉండేవాడు కనీసంగా ఒక జిల్లాలోకి రావాలి, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి అని కోరుకుంటాడు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండేవాడు స్టేట్ క్యాపిటల్ లో ఉండాలి అని కోరుకుంటాడు. స్టేట్ క్యాపిటల్ లో ఉండేవాడు వేరే ఇతర దేశాల్లో ఉండాలి అని కోరుకుంటాడు. ఇతర దేశాల్లో ఉన్నవాడు గ్రహాంతర వాసం చేయాలి అని అనుకుంటాడు. ఇది లోభం. అంటే ఇంకా కావాలి అనేటువంటి ఒక లోభం. ఈ లోభం వల్ల మనం ఏ విధంగా పతనం చెందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఉదాహరణతోటి మనం లోభం వల్ల ఏ విధంగా పతనం చెందుతున్నాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద భూస్వామి, తనకి అనేక వేల ఎకరాల పొలం ఉంది, స్థలం ఉంది. అయితే ఒక చిన్న బాలుడు, తనకి తల్లిదండ్రులు లేరు, తను ఉండడానికి కూడా ప్లేస్ లేదు. ఆ భూస్వామి దగ్గరికి వచ్చి నాకు కొంచెం స్థలం ఇవ్వండి, నేను ఎక్కడైనా సరే ఒక చోట ఉండడానికి, నీకు ఇన్ని వేల ఎకరాల స్థలం ఉంది కదా, నాకు ఉండడానికి ఒక చిన్న స్థలం ఇస్తే కనుక ఆ స్థలంలో నేను తలదాచుకుంటాను అని చెప్పేసి అంటాడు. చిన్న స్థలం ఏమి కర్మ, నా దగ్గర ఎన్నో వేల ఎకరాల స్థలం ఉంది, కొంచెం ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఎంత కావాలంటే అంత స్థలం తీసుకో, కాకపోతే ఒక నిబంధన, పొద్దున్నే 10 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు నువ్వు ఎంత ప్రయాణం చేసి తిరిగి నా దగ్గరికి రాగలుగుతావో అంత ప్రదేశం నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. అయితే ఆ బాలుడు ప్రయాణం చేయడం మొదలు పెడతాడు పొద్దున్నే 10 గంటలకి. ఇంకా కావాలి అనేటువంటి కోరికతోటి 3 గంటల వరకు 4 గంటల వరకు ఇంకా పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా ఒక గంటన్నర మాత్రమే మిగిలిపోయి ఉంటుంది. ఈ గంటన్నరలో పొద్దున్న 10 గంటల నుంచి 4 గంటల వరకు ప్రయాణం చేసినటువంటి దూరాన్ని తిరిగి వెనక్కి ప్రయాణం చేయాలి. చేయలేకపోతే తను ప్రయాణం చేసినటువంటి ప్రదేశం మొత్తం కూడా తనకి రాదు. ఒకవేళ తిరిగి రాగలిగితే ఆ ప్రదేశం మొత్తం తన సొంతం అవుతుంది. ఎలా అయినా సరే తను ప్రయాణం చేసినటువంటి ప్రదేశం మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి 6 గంటల పాటు ప్రయాణం చేసినటువంటి ఒక దూరాన్ని గంటలో తిరిగి ప్రయాణం చేయాలి అని చెప్పేసి అంతకు ముందు ప్రయాణం చేసినటువంటి వేగం కంటే కూడా ఎక్కువగా పరిగెత్తడం ప్రయత్నం చేశాడు. చివరికి తను ఆ భూస్వామి దగ్గరికి చేరుకునే లోపులోనే నోటి నుంచి నురగలు గక్కి కింద పడి చనిపోతాడు. అంటే లోభంతో ఇంకా కావాలి అనేటువంటి కోరిక పెరిగి చివరికి మనం కావాలి అనుకున్న దాన్ని కూడా పొందలేనటువంటి పరిస్థితికి మనం తిరిగి వచ్చేస్తాం. రావణాసురుడు కూడా చూడండి, తనకి ఏం తక్కువ, అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందమైన భార్యలు ఉన్నారు, ఇంకా కావాలి అనేటువంటి కోరికతోటి లంక కూడా ఉంది, బంగారు లంక. లంక మొత్తం కూడా బంగారంతో నిండి ఉన్నటువంటి భవనాలతో నిండి ఉంది. బంగారు లంకను కూడా పొందినటువంటి వ్యక్తి చివరికి లక్ష్మీపతి అవ్వాలని కోరుకున్నారు. లక్ష్మీపతి అవ్వాలని కోరుకుని స్వయంగా సీతాదేవిని అపహరించి చివరి లంకను కూడా అనుభవించకుండా, లంకలో కూడా ఉండకుండా తను నరకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడితో శిక్షింపబడటం అనేటువంటిది జరిగింది. అంటే అత్యాస మనల్ని నాశనం చేస్తుంది. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మనల్ని పతనం చేస్తాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ కామము, క్రోధము, లోభాన్ని మనము త్యజించడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేయాలి. అలా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఏ విధంగా అయితే మనం పతనం చెందామో అదే విధంగా మనము పతనం చెంది అసుర జన్మలకి వెళ్ళిపోతాం. భగవంతుడు చెప్పాడు ఎందుకు అసుర జన్మలు వస్తున్నాయి అని ఇంతకు ముందు శ్లోకంలో. జన్మలకి వీళ్ళని అసుర యోనుల్లోనే ఉంచేస్తున్నాను నేను. అలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ మూడింటిని జయించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా జయించాలి? కామముని ఎలా జయించాలి అని అంటే, మనము కామం వల్ల మనలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇది పొందాలి, అది పొందాలి అంటే కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఎక్కువగా కష్టపడతాం. అంటే మనలో ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది. మనలో రెట్టింపైనటువంటి ఈ శక్తిని కృష్ణ సేవలో ఉపయోగించగలగాలి. ఆ శక్తితోటి కృష్ణ మందిరాలను శుభ్రం చేయాలి.
ఆ శక్తితోటి భగవంతుడికి వంట వండి అర్పించేటువంటి ఒక వంటశాలలోకి వెళ్ళి వంటశాలలో ఉన్నటువంటి పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఆ శక్తితోటి భగవద్గీత, భాగవత పుస్తకాలని వితరణ చేయడానికి ఉపయోగించాలి. అలా కనుక మనం చేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు మనకు ఉన్నటువంటి రెట్టింపు అయినటువంటి శక్తిని కనుక మనం భగవత్ సేవలో ఈ విధంగా ఉపయోగించినట్లయితే మనం రాత్రి ఇంటికి వెళ్ళగానే రెండో ఆలోచన రాదు. బాగా అలసిపోయి చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా భగవంతుడి సేవలో మనం మన యొక్క ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా మనకు ఉన్నటువంటి కామము గురించి ఆలోచనలు కూడా, మనకు ఉన్నటువంటి కోరికల గురించి కూడా మనకు ఆలోచనలు రాకుండా భగవత్ సేవలోనే ఉండిపోతాం. మరి క్రోధాన్ని ఎలా మనం ఉపయోగించాలి అంటే, మన ప్రతి వ్యక్తికి కూడా సహజంగా పుట్టుకతోటి కామము, క్రోధము, లోభము అనేటువంటి స్వభావాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే వాటిని మనం జయించి అసుర స్వభావాన్ని పొందకుండా దైవీ స్వభావాలను పొందగలుగుతాం. కామాన్ని జయించడం కోసం భగవత్ సేవ చేయాలి. క్రోధాన్ని జయించాలి అనంటే మనం క్రోధాన్ని ప్రదర్శించకూడదు అని కాదు, క్రోధాన్ని ప్రదర్శించాలి. కానీ ఎలా ప్రదర్శించాలి? భగవద్భక్తుల్ని ద్వేషించే వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించాలి, నాస్తికుల మీద క్రోధాన్ని ప్రదర్శించాలి, మాయావాద తత్వాన్ని బోధించే వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించాలి, భగవంతుణ్ణి అర్థం చేసుకొని వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించాలి, భక్తిని అర్థం చేసుకొని వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించాలి. వాళ్ళు నమ్మేటువంటి తత్వం తప్పు అయినప్పుడు ఆ తప్పు తత్వాన్ని తిప్పికొట్టడం కోసం మనం క్రోధాన్ని ప్రదర్శించాలి. అంతే తప్ప క్రోధాన్ని మన స్వలాభం కోసం ప్రదర్శించకూడదు. మనం పొందాల్సింది పొందలేనందుకు ప్రదర్శించకూడదు. అలా మనం క్రోధాన్ని ప్రదర్శించడం వల్ల ఆ క్రోధము మనది భగవత్ సేవగా మారిపోతుంది. క్రోధాన్ని కూడా భగవత్ సేవలో ఎలా ఉపయోగించవచ్చు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. హనుమంతుడికి కూడా క్రోధం వచ్చింది. హనుమంతుడు చాలా గొప్ప భక్తుడు, భగవంతుడి యొక్క సేవకుడు, స్వయంగా శ్రీరామచంద్రుడికి సేవకుడు. మరి హనుమంతుడికి వచ్చినటువంటి క్రోధాన్ని ఏ విధంగా ఉపయోగించాడు? రావణాసురుడి యొక్క లంకని తగలబెట్టడానికి ఉపయోగించాడు. ఆ క్రోధము భగవత్ సేవ అయిపోయింది. సో ఆ విధంగా కనుక మనం క్రోధాన్ని ఉపయోగించినట్టయితే క్రోధాన్ని కూడా మనం జయించగలుగుతాం. అలానే లోభాన్ని కూడా మనం జయించాలి. లోభము అనేటువంటిది కూడా మనలో ఉంది గుణం. దీన్ని ఎలా జయించాలి? ఇంకా కావాలి అనేటువంటి కోరిక. ఈ కోరికను జయించడం కోసం మనము ఇంకా హరికథను వినాలి, ఇంకా భగవద్గీతను వినాలి, ఇంకా భాగవతం వినాలి, ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటి కోరికత మార్చుకోగలగాలి. ఇంకా సాధు సంఘం కావాలి. ఇది కూడా ఒక లోభమే. ఇంకా కావాలి, ఇంకా వినాలి అని కోరుకోవడం కూడా ఒక లోభమే. కాకపోతే ఆ లోభము ఇంకా శాస్త్రాలను చదవాలను, ఇంకా భగవంతుడి యొక్క సేవకుల్ని సేవించాలను, లేదు అనంటే ఇంకా హరికథ వినాలను, ఇంకా భగవత్ సేవ చేయాలనేటువంటి విధంగా మన లోభాన్ని గనక మార్చుకోగలిగితే మనలో ఉన్నటువంటి లోభము కూడా భగవత్ సేవగా మారిపోతుంది. ఈ విధంగా మనలో ఉన్నటువంటి కామాన్ని, క్రోధాన్ని, లోభము అనేటువంటి గుణాలని ఎప్పుడైతే మనం ఇలా ఉపయోగిస్తామో అప్పుడు మనము భగవత్ సేవ చేసినట్లు అవుతాము. ఇది భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడంతో మొదలవుతుంది. మనం ప్రతిరోజు భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని భుజిస్తామో అప్పుడు మనలో కామ, క్రోధ, లోభాలు తగ్గిపోతాయి. ప్రశాంతతని మనం పొందుతాం. కానీ మనము భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇంకా మనం తయారవ్వలేదు. భగవంతుడికి ఆఫర్ చేసింది మాత్రమే తింటే అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. లేదు అనంటే పాపం అవుతుంది. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసింది. పాపాన్ని తిన్నటువంటి మనము పాపాన్నే ప్రదర్శిస్తాం. కాబట్టి మనం పాపాన్ని ప్రదర్శించకుండా ఉండడం కోసం భగవత్ ప్రసాదాన్ని తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి కామము, క్రోధము, లోభము గురించి పరిచయం చేసి వీటిని త్యజించడం వల్ల అసుర ప్రవృత్తిని మనము కోల్పోయి దైవీ ప్రవృత్తిని పొందుతాము అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేశారు. సో రాబోయే శ్లోకంలో ఇంకా వీటిని జయిస్తే మనకి ఇంకా ఏమి లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి రేపటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయనున్నారు. ఇంతటితోటి ఈ శ్లోకం ఎక్స్ప్లెనేషన్ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ.